కందిపప్పు పాలకూర. దీనికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు కాసేపు నానబెట్టుకోవాలి. పాలకూరలో ఉప్పు వేసి నీళ్ళల్లో ఒక ½ అవర్ ఉంచితే ఆ మట్టి అది పోతుంది. కావలసిన పోపు దినుసులు: ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ. నేను కుక్కర్లో చేస్తున్నానండి. ఇగో కావాల్సినంత ఆయిల్ పోసుకొని ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి. అవి కాస్త చిటపటమన్న తర్వాత వెల్లుల్లి, మిగిలిన పోపు సామాను వేసుకోవాలి. ఉల్లిపాయ మరీ ఎక్కువగా వేగకూడదు, లైట్గా వేగితే సరిపోతుంది. పోపు వేగిందండి. ఇప్పుడు పాలకూర వేసుకోవాలి. పాలకూరకు ఉన్న వాటర్ కాస్త ఇంకే వరకు దీన్ని దగ్గరగా కొంచెం మగ్గించాలి. పాలకూరతో ఎప్పుడు టమోటా యాడ్ చేసి వండకూడదండి, దానివలన కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. వాటర్ ఎంత ఉందో చూద్దాం. చూడండి వాటర్ ఎలా తేలుతుందో. ఇట్లా దగ్గరికి చేయటం వల్ల ఏమవుతుందంటే పాలకూరలో ఆ పసరు వాసన అనేది పోతుంది. ఈ టైంలో కందిపప్పు వేసుకోవాలి. పప్పు వేసి కాస్త కలిపిన తర్వాత ఈ టైంలో కారం వేసుకోవాలి. సేమ్ అదే మసాలా కారం. ఈ కారం వెజిటబుల్స్కి, నాన్ వెజ్కి అన్నిటికీ చాలా బాగుంటుందండి. ఇంకా వేరేగా పప్పు, పసుపు, ధనియాల పొడి ఇలా విడివిడిగా ఏమీ అవసరం ఉండదు. ఈ కారంతోనే మంచి టేస్ట్ వస్తాయి కర్రీస్ అన్నీ. కారం వేసి ఇలా కలిపిన తర్వాత గ్లాస్ నీళ్ళు వేసుకుంటాను. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు కుక్కరు మూత పెట్టి ఒక 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయడమే. ఉప్పు కుక్కర్ స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ మూత తీసినప్పుడు సాల్ట్ వేసుకోవాలండి, ముందే వేయకూడదు. చూద్దాం ఎలా ఉందో. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి.
అంటే సరిపడినంత. అంతేనండి, పప్పు పాలకూర రెడీ. మీకు నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.